ఓకే అండి, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మేము మన మేడ్చల్ జిల్లాలో చెంగిచెర్లో ఉంటున్నాము. నేను మా అమ్మాయి పెద్ద పాపను 2023 జూన్ 8వ తారీఖు నాడు పెళ్లి చేసి మన ఇల్లందు గ్రామము కొత్తగూడెము జిల్లా వారు పెళ్లి ఉపేందర్ రెడ్డి వారి కుమారుడు నవీన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహము చేసినాము. చేసిన ఒక 2 నెలలకే యుఎస్కి వెళ్ళారు. ఒక సంవత్సరంన్నర కాలం పాటు యుఎస్లో ఉన్నారు. సడన్గా ఏమైందో తెలియదు. అమ్మాయిని ఇండియాకు పంపించి నేను వస్తున్న పంపని చెప్పేసి ముందు పంపించిండు. తర్వాత వీసా క్యాన్సిల్ చేసిండు. ఇక నేను రాను, నువ్వు నాకు వద్దు, నీ ఆరోగ్యం బాగాలేదన్నట్టు లేని అని క్రియేట్ చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ నానా విధాలుగా ఇబ్బంది పెట్టిండు. అక్కడ ఇబ్బంది పెట్టినట్టు ఇక్కడికి వచ్చినా కూడా మెసేజ్లలో ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ దరిదాపు 2 సంవత్సరాలైంది, సంవత్సరంన్నర దాకా అమెరికాలో ఉన్నది. మరి అమ్మాయి ఇప్పుడు వద్దని అంటే అక్కడి నుంచి రాడు అబ్బాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఏమని అడిగితే మాకు తెలియదు, మా ఆవిడకి ఎరక, మీరు ఏం చేసుకోమని వీళ్ళు రెస్పాన్సిబుల్ మాట్లాడరు. ఆ అబ్బాయి రమ్మంటే నేను రానంటాడు, నాకు వద్దంటాడు. కాబట్టి మరి ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు మరి ఇలాంటి ఇబ్బందులు కలిగితే ఏ ఆడపిల్ల కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది. మరి అమెరికా అంటేనే అసలు ఇక్కడ కూడా ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఆడపిల్లలు అంటే అంత చులకనగా అనిపిస్తున్నది. కాబట్టి మాకు తగిన న్యాయం చేసి పోలీసు వారు మరి ఏ విధంగానైనా న్యాయం చేస్తారో మరి మాకు తగిన న్యాయం చేసేసి మా అమ్మాయినికి మా ఇబ్బంది కాకుండా మమ్మల్ని రక్షించాలని మేము కోరుతున్నాం. 23 జూన్లో నాకు పెళ్ళయింది. మా ఆయన యుఎస్లో ఉంటారు. మా ఆయన పేరు నవీన్ రెడ్డి. పెళ్ళైనాక 1 మంత్ తర్వాత నేను యుఎస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్న 1.5 year అవుతుంది పెళ్ళై. ఇప్పుడు రీసెంట్గా 24 అక్టోబర్లో నన్ను ఇక్కడికి వీసా ఎక్స్టెన్షన్ కోసం అని పంపిస్తున్నా. ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తా అని చెప్పి నాకు టికెట్ బుక్ చేసి పంపించారు. వచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత ఈమెయిల్ వచ్చిందనమాట, టికెట్ క్యాన్సిల్ చేసినట్టు, వీసా ఎక్స్టెన్షన్ కూడా క్యాన్సిల్ చేసినట్టు. అప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు. మా అత్త వాళ్ళు కూడా నాతో కాల్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నన్ను రానివ్వట్లేరు. నాకు అసలు అప్పటి నుంచి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా మమ్మీ వాళ్ళేమో ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు నన్ను చదివించి పెళ్లి చేసి పెళ్ళికి అంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు 50 తులాల బంగారం పెట్టి 10 లక్షలు వాళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి పంపించినాక ఇప్పుడు మా ఆయన ఏమో నువ్వంటే నాకు ఇష్టం లేదు, అవసరం లేదు అని మెసేజ్ పెట్టేసి బ్లాక్ చేసి హ్యాపీగా విడిపోదాము, నీ దారి నువ్వు చూసుకో, నా దారి చూసుకుంటాను మెసేజ్ చేసి అప్పటి నుంచి నాకు రిప్లై లేదు. నన్ను బ్లాక్ చేసేసాడు. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నన్ను లాక్ వేసుకొని ఉన్నారు, నన్ను రానివ్వట్లేరు. నాకు న్యాయం జరగాలని మీడియా ముందుకు వచ్చాను. ఆడపిల్లను కనడమే తప్ప అనేది ఇప్పుడు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నామంటే అసలు ఆడపిల్లలు వద్దా? ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తుంది ప్రభుత్వం కానీ అధికారులు కానీ? మేము మాకు అన్యాయం జరిగిందని వచ్చేసి స్టేషన్కి వస్తే 2 రోజులు తిరుగుతుంటే వాళ్ళదే సిఐ ఏదో చేసిందని చెప్పి సిఐ పై అధికారులు ఇబ్బంది పెట్టడం అవుతుంది. కానీ ఆడపిల్లకి ఏం జరుగుతుంది? మా పేరెంట్స్ మేము ఇన్ని రోజులు ఇచ్చి దరిదాపు 8 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మేము ఎవరికి చెప్పుకుంటూ కూడా మేము చాలా ఇబ్బంది పడుకుంటా కూడా ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినా కూడా ఇంకా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందున ఎన్నో రకాల బాధలు పెడుతుంటే అనుభవించి కూడా లాస్ట్కు గత్యంతరం లేక ఇక్కడ స్టేషన్కి వచ్చినాము. 1 week తర్వాత రమ్మని చెప్పి ఇప్పుడు వస్తే నిన్న నుంచి పడిగాపులు రాసినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. పై అధికారులు కానీ గవర్నమెంట్ కానీ సీఎం కానీ ఐజీ గారు కానీ డిఐజీ గారు కానీ మరి మాకు ఏం న్యాయం చేస్తున్నారు? ఆడపిల్ల అంటే ఇంత చులకనా? అంటే ఎన్ఆర్ఐలకు మనం మోసపోయి ఎన్ఆర్ఐలకు పిల్లని చూడే తప్ప ఎవరైనా పిల్లని ఇవ్వకూడదా? ఇది మీరు మరి దయచేసి మీడియా కానీ ప్రభుత్వం కానీ మరి ఏం చేస్తారు? మా పాపకు న్యాయం చేయాలి, ఆ అబ్బాయిని పిలిపియాలి. మాదేందు తప్ప, అబ్బాయి తప్ప, మా తప్ప అనేది ప్రూఫ్ ఇప్పించాలి. కానీ మమ్మల్ని 1 side చేసేసి ఇప్పుడు అబ్బాయి వాళ్ళు బయటపడి మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టు ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఏం చేసుకోకపోతే మా పై అధికారులు అన్నారు. కౌన్సిలింగ్ పిలిచారనమాట. ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత రండి, మీ అబ్బాయిని రమ్మనండి, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, మీ ఇద్దరికి నచ్చితే కలిసి ఉండండి, లేకపోతే మీ ఇష్టముల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి, మీరు నేర్చుకోండి, కానీ ఒక వారం తర్వాత రమ్మని చెప్పి పంపించారు. సిటీమ్స్తో మాట్లాడిపించి ఇద్దరిని కల్పించి మాట్లాడిపించి రమ్మని చెప్పారు. కానీ ఇప్పుడు నా సమస్యని నాది మొత్తం పక్కదో పట్టించి సీఏ గారిని అక్కడ పెద్ద పై అధికారులందరూ నా విషయాన్ని నాకు న్యాయం చేయకుండా నాది పక్కదో పట్టించి ఇప్పుడు సీఏ గారిని ఇరికిచ్చారనమాట. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి, మా ఆయన రమ్మనాలి, ఆయన అక్కడి నుంచి రప్పించాలి, పెద్ద పై అధికారులు నాకు న్యాయం చేయాలి. నా విషయంలో నాకు అన్యాయం జరిగినందుకు
నాకు ఏదో ఒక విధంగా న్యాయం జరగాలంతే అని చెప్పారు. సిటీమ్స్ని దొరుకుతామని చెప్పారు ఎస్పీ గారు. చెప్తే మేము ఆయన మీద నమ్మకంతో మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందనే గౌరవంతో మేము ఇల్లందుకు వచ్చి సీఏ గారు కలవడం జరిగింది. సీఏ గారు ఆధ్వర్యంలో ఒక డేట్ పెట్టారు, రమ్మని చెప్తే మేము 10 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆ రోజు కూర్చుంటే వీళ్ళు ఎవరు రాలేదు. 1 గంటకు వచ్చారు. 1 గంటకు వచ్చిన మేము 2 గంటలకు మేము లంచ్ చేసుకుని వచ్చినాము. వచ్చిన తర్వాత పిలిచి వాళ్ళ సిటీమ్స్ అమ్మాయిని పేరెంట్స్ను అందరినీ కౌన్సిలింగ్ చేశారు. నేను మామనైతే నేను అమ్మాయి మా చెల్లె బిడ్డ సిటీమ్స్ కౌన్సిలింగ్ చేశారు. చేసినప్పుడు అమ్మాయి చెప్పిన ప్రతి విషయం వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ అవతల పార్టీ అబ్బాయి తరఫున పేరెంట్స్ని పిలిచి మాట్లాడితే వాళ్ళ దగ్గర దేనికి ఆన్సర్ లేదు. అసలు వీళ్ళు అమ్మాయిని అడిగిన మాటకి దేనికి ఆన్సర్ లేదు. అమ్మాయి వాళ్ళ బావ తోటికోడలు ఇద్దరు కావాలని వీళ్ళ సంసారం అంతా ఖరాబ్ చేశారు. వాళ్ళు మైండ్లో ఏం పెట్టుకున్నారో తెలియదు. వాళ్ళ పెళ్లి రోజు అట, వీళ్ళ పెళ్లి రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందట. ఆ పెళ్లి అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే అరిష్టం వచ్చిందని చెప్పేసి ఆ రోజు నుంచి అమ్మాయి మీద కనిపెట్టారు వాళ్ళు. బావను వాళ్ళ తోటికోడలు వాళ్ళు ఏంటంటే అమ్మాయి కాన్సెంట్ లేకుండా ఏదో ఒక బదనాం చేసి భార్యాభర్తల మధ్యలో పంచాయతీ పెట్టేనానికి అమ్మాయి కాన్సెంట్ లేకుండా ఉషాప్ ముల్లపూడి హాస్పిటల్కు అమ్మాయి తెలియకుండా ఇక్కడ దాపోద్దని చెప్పి తీసుకుపోయి అమ్మాయిని టెస్ట్లోకి పంపారు. అక్కడే చెప్పారు ఏం లేదని. అమ్మాయి ఆడిపోయిన తర్వాత స్టన్ అయింది. నాకేముందని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటే ఆ ఉత్తనే క్యాజువల్ చెకప్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నారు. వాళ్ళు రోజు మాట్లాడకుండా మేము కోరుకునేది. మేము సీఐ గారి దగ్గరకు వచ్చినాం. మాకు నిన్న రమ్మని చెప్పాడు. వాళ్ళని మమ్మల్ని రమ్మని చెప్పేసి ఇద్దరితో సంతకాలు తీసుకున్నారు, పెద్ద మనుషులతో అందరితో. నిన్న మేము మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న లేరు. ఆడేంటంటే ఏదో ఎంక్వైరీ జరుగుతుంది సీఐ గారి గురించి అని చెప్పారు. మేము 3 గంటల దాకా బయటనే కూర్చున్నాము. బయట నిలబడ్డాం పోలీస్ స్టేషన్ బయట. ఆ నిలబడి 3 గంటల తర్వాత మేము మళ్ళీ పోయి అడిగాము. మళ్ళీ పోయి అడిగితే మీరు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు, మా కేసు వేరే ఉందని చెప్పడం జరిగింది. నేను సాయంత్రం వెళ్ళి సాయంత్రం తర్వాత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.